20వ భాషణం. భక్తుడు అడిగాడు, స్వామి, నేతి నేతి అని సాధకునికి బోధిస్తారు, ఆత్మయే పరమాత్మ అంటారు, దాన్ని కనుగొనేది ఎలాగా? ప్రశ్న అర్థమైందండి? నేతి నేతి, నా ఇతి నా ఇతి అని దాని అర్థం. ఇది కాదు ఇది కాదు అని సాధకునికి బోధిస్తారు, మంచిదే. ఆత్మయే పరమాత్మ అంటారు, ఏందో స్వామి దాన్ని కనుగొనేది ఎలాగా? మాకేం అర్థం కాలేదు. అప్పుడు మహర్షి అన్నారు, ఆత్మను శ్రోతవ్య, మంతవ్య, జ్ఞాతవ్య. ఆత్మను శ్రోత, మంత, జ్ఞాత అన్నారు. అంతేకాదు ఆత్మను చెవికి చెవి, మనసుకు మనసు, జ్ఞాతకు జ్ఞాత అని వర్ణించారు. ఏ విధంగా తెలుసుకునేవాడిని తెలుసుకునేది? ఏనైనా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇది. చెవులకు చెవి, మనసుకు మనసు, జ్ఞాతకు జ్ఞాత అంటే తెలుసుకునేవాడికి తెలుసుకునేవాడు. ఆ తెలుసుకునేవాడు ఏనన్నా బాగా వినండి. ఇప్పుడు నేను చెబుతున్నాను, మీరు వింటున్నారా లేదా? ఇప్పుడు వినేది దేని ద్వారా? చెవే వింటుందా? చెవికి పైన ఇంకెవరైనా ఆఫీసర్ ఉన్నాడా? ఎవరైనా? మనసు. కాబట్టి పైకి మనమేమంటున్నాం? చెవి ద్వారా అంటున్నాం. కానీ వాస్తవానికి వింటుండేది ఎవరు? మనసు. ఇప్పుడు మనసు వింటున్నది కదా, ఏనైనా మనసు వింటున్నది, మనసు తెలుసుకుంటున్నది అని నీకెలా తెలుసు? ఇప్పుడు మనసు వేరు అయితే కదా, మనసు వేరు నీవు వేరు అయితేనే మనసు తెలుసుకుంటున్నది అని అంటున్నావు. మనసు నీవు ఒకటైతే చెప్పేది లేదు. బాగా వినండి, ఇది అర్థం అవ్వాలంటే కొంచెం ఆలోచించాలి. ఆయన పరమాత్మ, శ్రోతలకు శ్రోత, మనసులకు మనసు. అయినా ఎట్లా వర్ణిస్తారు ఆయన? అలా ఉన్నాడు ఆయన. ఆయన్ని ఏ విధంగా తెలుసుకునేవాడిని తెలుసుకునేది? తెలుసుకునేవాడిని తెలుసుకునేది ఎట్లా? ఇది సమస్య. ఏనా ఇప్పుడు మీరు నేను చెప్పిన మాటలు తెలుసుకుంటున్నారు నాయన, తెలుసుకునేవాడిని తెలుసుకునేది ఎట్లా? తెలుసుకునేవాడిని తెలుసుకునేది ఎట్లా? అది ప్రశ్న ఇప్పుడు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ తెలుసుకునేవాడు మనసు, వీడికి చంచలం, వీడి చలనం కలిగి ఉన్నాడు. ఈయన్ని తెలుసుకుంటూ ఉన్నాడు చూడు, వాడు అచంచలం. అంటే ఇక్కడ మీకు ఒక రహస్యం ఉంది. స్థిరమైన వాడు ఒకడు ఉంటే తప్ప అస్థిరంగా కదిలేవాడు ఒకడు ఉన్నాడని చెప్పలేవు. బాగా గమనించండి. ఇప్పుడు పాయింట్కి రండి, నేను మీ పాయింట్కి వస్తున్నాను. కదిలే రైలు బాగా సక్రమంగా నడవాలంటే కదలని పట్ట అవసరం. గిరగిర తిరిగే టైలు రోడ్డు మీద పోవాలంటే తిరగని రోడ్డు అవసరం. బాగా వినండి. నవగ్రహాలు గిరగిరగిర తిరగాలంటే వీటిని ఆకర్షణ శక్తి చేత స్థిరంగా ఉండే సూర్యుడు అవసరం. స్థిరమైనది ఒకటి ఉంటేనే అస్థిరమైనది దాని ఆధారంగా చేసుకొని తిరుగుతుంటుంది. ఇప్పుడు రైటా? ఇప్పుడు వచ్చినారు పాయింట్కి. ఇప్పుడు బాగా అర్థమైందా? తిరుగుతూ ఒకటి ఉన్నదంటే తిరగండి ఒకటి ఉన్నదని అర్థం. ఎందుకనగా ఈ తిరిగేది దాన్ని తెలుసుకుంటుండేది ఆ తిరగండే. ఇప్పుడు రండి పాయింట్. ఇది చాలా లోతైన విషయం. తిరగతా ఒకటి ఉందంటే తిరగనోడు ఒకడు ఉన్నాడు. ఎందుకనగా వాడు లేని వీడు అర్థం కాడు. వీడు తిరుగుతున్నాడని నువ్వేటి చెప్పావు? తిరగేవాడు చెప్పాడయ్యా. నువ్వేమన్నావు? తిరిగేవాడు చెప్తున్నాడు అంటున్నావు. కాదు, తిరిగేవాడు చెప్పలేడు. అర్థమైందా? గిరగిర తిరిగేవాడు చెప్పలేడండి. ఎందుకనగా వాడు ఆ తిరుగులో పడిపోన్నాడు. వాడిని తిరగని వాడు చూస్తున్నాడు చూడు, వాడు చెప్తున్నాడు ఏమని? ఇటు తిరుగుతున్నాడు రా. చంచలం,
చెంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. చెంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరిసెలోగా కలిమిలేములు మాయరా. కన్ను మూసి తెరుసు లోపల కలిమిలేములు మాయరా. చెంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బుగ్గైపోవురా. బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బుగ్గైపోవురా. ఆస్తి పాస్తులు అన్నదమ్ములు ఎవరు వెంట రారురా. ఆస్తి పాస్తులు అన్నదమ్ములు ఎవరు వెంట రారురా. చెంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. శాశ్వతం ఒకటేదిరా. శాశ్వతం ఒకటేదిరా. ఎంత బాగా రాశాడు వీరబ్రహ్మణ్య స్వామి. చెంచలంబగు జగతి. బాగా వినండి, ఇక్కడ కూడా ఆ పాయింట్ ఉన్నది. చెంచలంబు కదిలేది ఏంది? జగతి. జగతి కదలుతా ఉందయా. కదులుతున్నదంటే భూమి తిరుగుతుందా? కదులుతున్నది లేదా? అయితే చెంచలంబగు జగతి లోపల శాశ్వతం. శాశ్వతమైనది ఒకటి ఉంటేనే ఇది తిరుగుతున్నదని ఒకటి చెప్తాడు. ఎంత అద్భుతమైన ఫిలాసఫీ అండి. కాబట్టి మీరు ఎక్కడన్నా తీసుకోండి, తిరిగేవాడు ఒకడు ఉంటే తిరగని ఒక శ్రోతలకు శ్రోత, తెలుసుకునేవాడుకు తెలుసుకునేవాడు ఒకడున్నాడు, వాడు శాశ్వతుడు. ఇప్పుడు కూడా మనం తెలుసుకుంటూ ఉండేది కూడా ఒకటి లోపల చూస్తా ఉన్నాడు. ఈడు గమ్మన సుస్థిరంగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూడు, అక్కడ ఇదన్నాం, ఇది పాట వింటున్నాం, మజ్జిగ తాగినాం, పరిగెత్తినాం, చూస్తున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ తిరుగుతూ ఉండే వాడిని తిరగని వాడు ఒకడు చూస్తున్నాడు. ఆ తిరగని వాడే దేవుడు, ఈ తిరిగేవాడే జీవుడు. వాడు నీలోనే ఉన్నాడు. రామకృష్ణుని చూడరా, నీలోనే ఉన్నాడురా. పరమహంసే పరంజ్యోతిగా వెలుగుచూ ఉన్నాడురా. సరే, వాళ్ళు ఎట్టున్నారు సార్? వెలుగు. అది వెలుగు అంటే ఏం వెలుగు? వెలుగులకు వెలుగు. అది వెలుగులకు వెలుగు అంటే ఈ వెలుగు కాదండి. ఈ వెలుగును కూడా చూసే వెలుగు, ఈ వెలుగును కూడా వెలిగించే వెలుగు. ఏమండి? ఈ వెలుగును చీకటి గమ్మేస్తుంది, ఆ వెలుగును చీకటి కూడా గమ్మలేదు. ఎందుకంటే చీకటిలో కూడా వెలుగుతూ ఉంటుంది అది. అమ్మా, చాలా ఇది. అది ఆత్మ, అదే పరమాత్మ, అదే దేవుడు. దాని పేరు ఇన్ని పేర్లు పెట్టారండి. ఇప్పుడు అర్థమైపోయిందండి? రైట్. కానీ అది ఆత్మ ఏమో చెప్పడం లేదే. ఏందో మళ్ళీ అడిగినాడు ఈయన, హరి సార్ మారి గడుతున్నాడు ఆయన. ఆత్మ ఏమో చెప్పడం లేదే. మహర్షి అన్నాడు, నేతి నేతి, ఇది కాదు ఇది కాదు. అదేరా ఆత్మ అంటే. ఇది కాదు ఇది కాదు ఇది కాదు, తీసేయి. ఇంకేది? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక 10 మంది కొత్త పెళ్లి కొడుకు ఏదో పాపము మరవలు తిరుగుతున్నారు. 10 మంది యువకులు కూర్చోన్నారు తిండి మీద, అరుగు మీద. ఆ లోపల ఆ పెళ్లి కూతురిని వాళ్ళ ఆడ ఫ్రెండ్స్ లోపల కిటికీలో చేరి, మీ ఇంటి ఆయన ఎవరు చూపించను. ఆమె గమ్మనుంది. వాళ్ళే అదో ఆయన ఆహా, ఈయన ఆహా, ఈయన ఆహా, 9 మందిని ఆహా అనేది 10 ఆయన గమనైపోయింది. అంటే ఏమని అర్థం? అట్లా పరమాత్మ కూడా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటుండేదంతా కూడా అనాత్మ. ఇది ఇంకా మాట్లాడారు సొమ్మయ్యరు, ఇంకా మాట్లాడేది అదే. ఏమన్నా ఇది చాలా అర్థమైనట్టేగానే ఉంటుంది, మళ్ళీ మొదటికి వస్తుంటుంది దీని వ్యవహారం అంతే. సో ఆ భక్తుడు అడిగాడు, స్వామి కానీ అది నిరాకరణ మాత్రమే కదా, నువ్వేంది అది కాదు ఇది కాదు ఇది కాదు నిరాకరించడమే కానీ అది ఆత్మ ఎట్ట అవుతుందండి? అది చెప్పండి నాకు. ఊరే మహర్షి మౌనం, ఊరి నీకు నేను చెప్పలేను బోరబ్బా. ఏంది మౌనంగా ఉన్నాడు? మౌనం అంటే అదే. ఆయన మౌనంగా ఉన్నాడు అని అంటే ఆ మౌనమే అది. భక్తుడు తనకు ఆత్మ ఏమో చూపించడం లేదు స్వామి, మీరు తప్పించుకుంటున్నారా? అదేమన్నా మజ్జిగ చూపించడానికి నాన్న ఇది కూడా, లేదంటే మామిడికి అయితే నాయన ఆత్మ అంటే ఇట్టుంటో చూసుకో. నీళ్ళల్లో ఉప్పు కలిపేసి ఉప్పు ఎక్కడన్నా చూపించమంటే అని చెప్పేది. సరే మనం చూపిద్దాం ఏమన్నా, నీళ్ళలో ఉప్పు ఆడదనైనా ఎట్లున్నా చెప్పు.
ఆత్మ కూడా నీ అనుభవానికి రావాల్సిందే. మహర్షి, ఒకనికి తన్ను తెలియవలనన్న కోరిక, వాని చుట్టూ జంతువులు ఇతరాలు ఉన్నవి. నీవు గోవు కావు, గుర్రం కావు, చెట్టు కావు, అవి కావు, ఇవి కావు అన్నారు. నేనెవరో తెలపలేదని అప్పటికి అంటే నేనేం చెప్పేది చెప్పండి? ఒకటి చుట్టూ గోవులు, ఆవులు, మేకలు అన్నీ పెట్టాను ఆయన. నువ్వు అది కాదు, ఇది కాదు, ఇది కాదు అని 9 చెప్పారు. ఇంకుండేది ఒకటే, అదే నువ్వు అని కదా. ఇంకా మళ్ళీ ప్రశ్న వేసి అప్పటికి నేనెవరో చెప్పలేదని అంటే నేను చెప్పేదిరా? అన్నిటినీ చెప్పేసి అది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, అది నువ్వు కాదు అన్ని చెప్పాను. ఇంక మిగిలింది ఒకటే. మళ్ళీ వీడు అడిగినంటే ప్రశ్న, నేనెవరో చెప్పలేదా? ఇంక మిగిలింది నువ్వేరా? నేను అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది ప్రశ్న. అన్ని చెప్పా, 9, 10 ఉన్నారు నాయన. ఈయనతో పాటు 9 రకాలైన గోవులు. ఈయన 9 చెప్పేసి అది నువ్వు కాదురా, ఇది మేక నువ్వు కాదురా, గొర్రె నువ్వు కాదురా, ఇది నువ్వు కాదురా, ఇంకుండేది ఒకటి, ఈయన ఒకటే. ఇంక నువ్వెవరు పోరా, ఇంకా గమనైపోయినాడు. ఇంకుండేది ఒకటే, అదే నువ్వు రాని కదా అర్థం. ఈడేమంటాడంటే ఇప్పుడు కూడా చెప్పలేదు నేను ఎవరంటే. ఆత్మ కూడా అంతే. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇంక మిగిలింది ఒకటే, అది మౌనం. ఏనన్నా మౌనం. మౌనం నమ శివాయ, జ్ఞానం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. నువ్వు చూడగలిగితే మౌనం నమస్యాయ, నమశివాయే. జలజలమని పారేటువంటి సెలయేరు వచ్చే ధ్వని నమశివాయే. మౌనం, చల్లటి గాలి, ఆత్మ శబ్దమే, అన్ని ఆ శబ్దాలేనండి నువ్వు వినగలిగితే. నెక్స్ట్, తాను మనిషిని అని తనకు తానే తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరైనా నాయనా మీరు మనిషేనా అన్నాను అనుకో, నేను నాయన రమణ భాషణాలు చెప్పి టైపోయినాడు. నాయన 6 ఏళ్ళ నుంచి టైపోయినాడు, మంచోడు, కానీ ఏం చేస్తాను టయాలు బాగా. ఇప్పుడు మనం ఎవరైనా సరే నేను మనిషినే అని ఎవరైనా చెప్పుకున్నారా? ఎందుకు చెప్పుకోలేదు చెప్పండి? అది అంటే తెలుస్తున్నది, అదే కదా అడుగుతున్నదా. నువ్వు మనిషి అని నీకు తెలుసు, నాకు తెలుసా? ఇది నేను మళ్ళీ బయట కుక్కలో కథ చెప్పినాను చూడు, ఆ కథే. ఇప్పుడు ఎవరమైనా మనం నేను మనిషినే అని చెప్పుకున్నావా? ఎందుకు చెప్పుకోలేదు అది చెప్పండి? ఏంద్ర నాయన చెప్పేదే, మనిషి నేనైతే మళ్ళీ నీకు తెలిసే, నాకు తెలిస్తే కదా. నా పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనిషి అని నీకు తెలుసు, నాకు తెలిస్తే కదా. నాకు తెలియదని నేను మీ కోపం వచ్చాయంటారా? నీకు తెలియకపోతే నీ కర్మ సాగరా నువ్వా? నా పాయింట్ అడగండి. ఇప్పుడు మనిషి అని మీరు ఎందుకు చెప్పుకోలేదు? ఏందైనా మనిషి అని చెప్పుకోలేదు. మనిషిని అయితే మనిషి అని చెప్పుకోవాలన్నాయా అని నువ్వు అంటున్నావు. నీకు తెలుసయ్యా, నాకు తెలియదే. నీకు కూడా తెలిసినైనా నువ్వు చెప్తే నాకు తెలిసిందా? ఇప్పుడు నేను కూడా అంటా నీకు కూడా ఆత్మ ఇది తెలుసాను, అది అట్లా నాకు తెలియదు అంటావు. మరి అక్కడ మాత్రం ఒప్పుకోగాని మరి ఇక్కడ నేను ఒప్పుకోవాలనా? కాబట్టి మనిషిని నేను అన్న ఎరుక నీకు ఎప్పుడూ ఉన్నది. దీని గురించి ఇంక చెప్పలే, ఎప్పుడూ ఉంది, ఎప్పుడైనా ఉంది. ఎప్పుడైనా మన జీవితంలో ఒక్కసారైనా నేను మనిషినేనా అనుకున్నావా? లే. ఎందువలన? అది కంటిన్యూస్ ఎరుక. నేను అన్న ఎరుకలోనే మాట్లాడతావు, నేను లేకుండా మాట్లాడలేవు. నేను నిన్న వచ్చినాను, నిన్న టీ తాగినాను, నిన్న వాడింటికి పోయినాను, నేను ఆడకపోయినాను, నేను ఏడకపోయినాను, ఇక్కడికి వచ్చినాను. నో 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 నువ్వు అంటే నేను. ఈ నేను లేకుండా నువ్వు అడుగు తీసి అడుగు కూడా వేయలేవు. ఆ నేను అంటున్నది ఎవరు? ఆ నేనే పరమాత్మ. అది జీవుడుగా ఉంటే జీవాత్మ, ఈ అన్నిటితో కర్తృత్వం భోక్తృత్వం లేకపోతే పరమాత్మ. కర్తృత్వం అంటే మనం ప్రతి పనిని నేను చేశా. మా నాయన నాకేమీ లే, నేను 4 ఎకరాలు సంపాదించిన, ఒక ఇల్లు కట్టినా, ఒక కారు కొన్నా. ఈ చెప్పేది భలే చెప్తాడు. అంతకుముందు నాయన అమ్మేసింది చెప్పడం, మళ్ళీ ఇంకొక 10 ఎకరాలు డీకేటి మా నాయన అమ్మేసి అది చెప్పడు. ఎంత సంపాదించినా, 2 బిడ్డలకు పెళ్లి చేసినా, ఇంకా ఆడవాళ్ళు అయితే చెప్పాలి. ఎంత సంసారం ఏందో, ఈ కొండంత ఆమె మీద వేసుకున్నట్టు ఎంత చేసినా నేను. ఇల్లు వాకిలి ఏమన్నదే, ఇల్లు సంపాదించే వాకిలి కూడా ఆడినాయి ఉన్నాయా? అది చెప్పరు. ఇల్లు వాకిలి 2 సంపాదించిన, అబ్బా నాకు చాలా మందికి అర్థం కాలే. నేను అడగడానికి నన్ను కొడతానని గమనైపోయా.
అమ్మ ఇల్లు సరే నిజమే, ఇల్లుతో పాటు వాకిలి ఆడ ముందు ఉండే దాని పేరు ఒక వాకిలి అంటారు. మరి ఇది సపరేట్ అని ఇల్లు వాకిలి. కొడుకులకు పెళ్లి చేసినా, ఇద్దరు బిడ్డల్ని చూసినా, వాడిని చదివిపించినా ఏమో ఈమె బడిగిపోయినట్టు. ఇంత పెద్ద సంసారం చేస్తే ఇది ఒక మొగడు వల్ల అయిందా? నేను కదా ఉండిందా? ఎంత చేసింది? ఇదేంటనా కర్తృత్వం భోక్తృత్వం. నేను చేసినాను, ఇది కర్తృత్వం. ఆ ఫలితం వస్తే ఏడవతాం. ఆ రేపు కొడుకు తిరగబడ్డాడు, కోడలు తిరగబడింది, నా కడుపు మండుతుల్లా ఎటు తాగినాడు. అసలు అప్పుడు కరువులో అయితే నా చీర గట్టిగా కట్టేసి అటు తాగినావండి. అది వచ్చింది మా పంపులో నిప్పులు పోసింది. కొడుకు పోసింది చెప్పదు, ఆమె పోసింది చెప్తుంది. కొడుకు మంచుడైతే ఆమె ఏం చేస్తుంది? కాబట్టి ఆమె లేస్తుందని ఆమె వెళ్ళింటుంది, అట్లా వెళ్ళింటుంది ఆమె. అమ్మా నీవు దేహం కావు, మనోబుద్ధుల అహంకారం కావు, నీవు ఊహించగలిగినవేవి నువ్వు కావు, నిజంగా నీవెవరో తెలుసుకో. మనం పాడాం పొద్దునే, మధ్యాహ్నం పాడాం. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యామ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. వా శంకరాచార్య. మనసును కాదు, బుద్ధిని కాదు, దేహాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, నేను కాదు, నేను కాదు, అవి కాదు, ఇది కాదు, నేను చిదానందమూర్తిని, శివోహం శివోహం. ప్రాణం పోయేటప్పుడు కూడా చూస్తామండి మనం, చెప్పలేం కానీ ప్రాణం పోతా ఉంది, నా ప్రాణం పోతుంది ఒకటి తెలుస్తుందంట. ఆ పోతా ఉండేటప్పుడు నా ప్రాణం పోతున్నదని తెలుసుకుంటున్నాడు కదా. అక్కడ ప్రాణం వేరు, తెలుసుకునేవాడు వేరే కదండి. చూడండి, బాగా ఆలోచించండి. ప్రాణమే ఈడైతే చెప్పలేడు, తెలుసుకునేవాడు లేడు. ప్రాణమే ఈడు కాదని అర్థమైపోయింది, ఎందుకంటే నా ప్రాణం పోతా ఉన్నది అంటే. ఈడు ప్రాణం పోతా ఉండేది ఇంకొకడు సాక్షిభూతంగా చూస్తున్నాడు, వాడు నువ్వు. వాడు నువ్వు అయిపోయినప్పుడు నీ ప్రాణాన్ని చూస్తూ ఉంటావు. పోతే పోనీ, సొక్కాయి పోతే గమనే ఉండి ఇలా మారిపోతే ఇప్పుడు ఏడుస్తున్నావా? పోతే పోయింది కొత్త సొక్కాయి. మరి ప్రాణం పోతే మాత్రం ఓయమ్మా. ప్రాణాన్ని కూడా ఆ విధంగా చూశారు పెద్దలు, మనం కూడా ఆ విధంగా చూడాలి. ప్రాక్టీస్ అదే. ప్రాణం పోతా తప్పకుండా. నిలువదు దేహం నిలువదు, ఎటువంటి వారికి నిలువదు దేహం నిలువదు. నిలువదు ఈ దేహం ఎప్పుడు నీటి బుగ్గ విదంబు నీచుల గలయ కల్మష మురికి కొంపిది గాలిలో దీపంబు రీతికి. నిలువదు దేహం నిలువదు, ఎటువంటి వారికి నిలువదు దేహం నిలువదు. గాలిలో దీపం పెట్టేసినాం, ఏమో ఎప్పుడు గాలి వస్తుందేమో స్వామి. ఆరుకుంటుంటే మన అదృష్టం, ఆరిపోతే గోయింది. ఎన్ని దీపాలు ఆరిపోయినాయి ఇప్పుడు? సెకండ్కి ఆరిపోతూ ఉంటాయి. రోడ్లో కొట్టేస్తూ ఉంటారు, దీపం ఎగిరిపోతూ ఉన్నది. వాయుదేవుడు పంపుతూ ఉంటాడు, మన దీపం ఎప్పుడు అన్నాడు. గాలిలో దీపాలు బుడగా అంత లేచిపోయింది. ఎన్నిటితో పోల్చారండి వాళ్ళు? గాలిలో దీపంతో పోల్చారు, మనకు భయంలే. నీటితో బుడగతో పోల్చారు, భయంలే. ఎన్నిటితో పోల్చినా మనకు కొండతో పోల్చారు. కొండ పగిలితే ఏమన్నా పనికి వస్తుంది నాయన? దాపని పగిలిపోయింది. కొండతో పోల్చారు, నీటి బుడగతో పోల్చారు, గాలిలో దీపంతో, ఎన్నిటితో పోల్చినా మనకు భయం లేదు. పోవా తాగేవాళ్ళు ఆపడమేలే. తాగేవాళ్ళు ఆ బాగలేనప్పుడు 10 రోజులు ఆపుతారు అంతే. నీకు లివర్ జడిపింది అని చెప్తా. సార్ ఎట్లా సార్? ఇంక తాగను సార్. ఒక ఆయన కాణిపాకం పోయి ఒట్టేసి వచ్చినాడు, ఇంక తాగననేసి వచ్చి. నేను అడిగిన ఆయన్ని, కాణిపాకం పోయి ఒట్టేసి వచ్చినావు నాయన, ఇంక తాగవన్నా. నాయన నేను కాణిపాకంలో ఏమని ఒట్టేసినానా? స్వామి నేను మళ్ళీ తాగతాననే ఒట్టేసి వచ్చింది. ఆయన తెలియదు చూడట్టున్నాడు. ఇక తాగనని కదంట, నేను మళ్ళీ పోతానే తాగుతానని ఒట్టేసి వచ్చినాను. ఇంకింతే. కాబట్టి ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాటం. కాబట్టి నువ్వు మౌనానికి అర్థం ప్రశ్నించేవాడే, వాడే కనుగొనవలసింది ఆత్మ. మౌనానికి అర్థం ఏంటంటే ప్రశ్నించేవాడు ఎవరు, కోహం నేనెవరు అని తెలుసుకోవాల్సిన వాడు. స్వయంవరంలో కన్య తనకు చూపిన వారికి ఒక్కొక్కరిని కాదు అంటాం. పూలమాల ఎత్తుకొని పోతున్నాను స్వయంవరంలో. అమ్మా చూడమ్మా, ఈయన ఫలానా రాజు,
ఈయన రాజులపాలెం రాజు రోసిరాజు గారు, ఈయన మహా అందగాడు, కృష్ణుడు వేషాలు వేసినాడు. ఈయన మెల్ల పూలమాల అయ్యమ్మ, పూలమాల వేసి కదా మా అమ్మాడ పాపం షుగర్ పెరిగిపోయినది. వద్దు కాదు అని మళ్ళీ పోయినాడు. అమ్మ ఈయన హరిరాజు, ఈయన ఫలాని కాళహస్తి సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినాడు, ఈయన మెల్ల కాదు. ఈ విధంగా అందరినీ చెప్తా పోతా ఉంది. అప్పుడు కాదు కాదు అంట చివరికి ఆమెకు నచ్చిన వాని ఎదుట చూపు వాల్చి మౌనం అయింది. అంతే, స్టాప్, బ్రేక్ పడిపోయింది. ఆమె ఇంకా కాదనిలే, ఆయన మెల్ల వేసేసి. ఆ విధంగా ఆత్మ కూడా ఇంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు, ప్రాణం నేను కాదు, శరీరం నేను కాదు, ఏనన్నా బుద్ధి నేను కాదు, అన్ని నేను కాదు, పంచకోశాలు నేను కాదు, ఏనన్నా ఎన్ని కాదు, ఎవరు నువ్వు? ఆత్మ. ఏసై అహమాత్మ గుడాకేశ. అందుకని రమణ భగవాన్కి ఆ శ్లోకం అది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ. అహం అనన్నా అక్కడ పెళ్లి చేసుకునేది ఆమె. కాబట్టి ఆ నేను నేను అంటున్నటువంటి ఆమెని ఆడ పెళ్లి చేసుకున్నాను. ఏనన్నా ఇది చాలా అద్భుతమైన విషయం అండి.